హాయ్ ఎవ్రీవన్. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ క్షేమంగా ఉన్నారా? 2025 వండర్ఫుల్ ఇయర్ మనందరం ఎక్స్పీరియన్స్ చేశాము. దావీదు తాళపు చెవి, ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు, ఆయన మూసిన ద్వారాన్ని ఎవరు తెరవలేరు. ఎంతో మంది మీరు నాకు మీ సాక్ష్యాలు పంపించారు, కొంతమంది వీడియో టెస్టిమనీస్ పంపించారు, కొంతమంది ఆడియో టెస్టిమనీస్ పంపించారు. మీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. 2025 ఇండీడ్ అ గ్రేట్ ఇయర్. ఎంతో మంది మీరు రెస్టరేషన్స్ చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు, అద్భుత కార్యాలు చూశారు. కొంతమందికి పిల్లలు లేని వారికి, చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం మనం చూసాము. చాలా మంది మేము ఇది కష్టము అనుకున్న వాళ్ళు, మా దగ్గర 5 పైసలు లేదు అనుకున్న వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం చూసాము. యు హ్యావ్ ఈవెన్ సెండ్ యువర్ ఫొటోస్ విత్ కీస్ అండ్ చాలా వండర్ఫుల్ బ్లెస్సింగ్స్, మిరాకల్స్ మనం చూసాము. సచ్ అ బ్లెస్డ్ ఇయర్ కదా అండి. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మనకంటే ముందుగా వెళ్ళి ఈ సంవత్సరాన్ని మన కోసం దేవుడు ఇది మంచిది అని డిక్లేర్ చేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరమైన చీకటి కమ్ముకోవచ్చు, భయంకరమైన చీకటిలోనికి మన ప్రపంచం ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఎవరైతే దేవునితో నిబంధన కలిగి ఉంటారో వారి గృహాలలో ఖచ్చితంగా వెలుగు ఉంటది అని మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ఏంటో మీ అందరికీ తెలుసు. దేవుని మహిమ ప్రత్యక్ష పరచబడే సంవత్సరము. దిస్ విల్ బి ద ఇయర్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టెడ్ గ్లోరీ. ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. ఆ వచనాన్ని నేను చదువుతానండి. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, మోషే భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోన్నది భయంకరమైనది. నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను, అద్భుత కార్యం చేయబోతున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ జనములో కూడా చేయబడని, చూడని ఆశ్చర్య కార్యము నేను మీ మధ్యలో చేయబోతున్నాను అని దేవుడు మోషేకు వాగ్దానం చేశారు. హల్లెలూయా. ఆ సమయంలో, వాగ్దానం చేసిన సమయంలో వారు ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే, వారు ఒక దూడను చేసుకొని, ఆ దూడనే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చింది అని చెప్పి దేవుని యొక్క మహిమను ఆ దూడకి చెప్పి వారు ఆ దూడని పూజిస్తూ ఉన్న సమయంలో, దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించిన సమయంలో, దేవుని యొక్క ఉగ్రత వారికి రావాల్సిన సమయంలో మోషే వారి కోసము విజ్ఞాపన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇదిగో మీ ప్రార్థన వలన, మీ విజ్ఞాపన వలన ఒక జనరేషన్ నిలబడితే అది ఎంత అద్భుతంగా ఉంటది. ఈ రోజున ఒక జనరేషన్, ఒక కుటుంబం వచ్చి, సిస్టర్ మీరు ప్రార్థన చేశారు కాబట్టి ఈ రోజున మా కుటుంబం నిలబడింది, మీరు ప్రార్థన చేశారు కాబట్టి నా భర్త బ్రతికాడు, మీరు ప్రార్థన చేశారు కాబట్టి ఇదిగో నా కుటుంబము చినిగిపోయిన విస్తరాకులాగా అవ్వలేదు, మీరు ప్రార్థన చేశారు కాబట్టి ఇదిగో నా కుమారుడు రక్షణ పొందాడు అని మీ గురించి ఒక కుటుంబము చెప్పగలిగితే అది ఎంత బాగుంటది. మీరు ఒకరి కోసం ప్రార్థన చేస్తున్నారేమో, ఒకరి కోసం విజ్ఞాపన చేస్తున్నారేమో, ఒకరి కోసం మీరు కన్నీరు కారుస్తున్నారేమో, ఏమో మీ ప్రార్థన వారి తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటదేమో మీరు చెప్పలేరు కదా అండి. ఈ రోజున మోషే ప్రార్థన కూడా అలాగే జరిగింది. మోషే వారి కోసం ప్రార్థన చేశాడు. ప్రవ్వా, ఇదిగో వీరు మాట వినని ప్రజలే, అయినా కానీ వాళ్ళు నీ ప్రజలని జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని మోషే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి, నేను మీతో రాను, మీరు మాట వినని ప్రజలు అని చెప్పినప్పుడు మోషే తన యొక్క గుడారాన్ని తీసుకొని పాళెము వెలుపట వేసుకొని ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ కి వెళ్ళి దేవునితో సమయాన్ని గడిపాడు. అప్పుడు అక్కడ మోషే ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆ గుడారం దగ్గర మేఘంలో దిగి వచ్చాడు. ప్రజలందరూ ఆ మేఘ స్తంభమును చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనిషితో మాట్లాడినట్లుగా, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుతో మాట్లాడుకున్నట్లుగా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. హల్లెలూయా. నేను అనుకుంటాను, మోషేలో ఉన్న హంగర్, మోషేలో ఉన్న ఆకలి దేవుని యొక్క సన్నిధిని అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటాను. ఈ రోజున మనలో ఉన్న ఆకలి, మనలో ఉన్న ఆ యొక్క దేవుని సన్నిధి పట్ల ఆసక్తి దేవుని సన్నిధిని అట్రాక్ట్ చేస్తుందండి. మన ఆకలి ఆయన సన్నిధిని అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ మోషే యెహోవాతో ఇట్లా, నేను నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనము, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షము నీకు కలిగి ఉన్నదని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. ఇక్కడ మోషే అడుగుతున్నాడు, ప్రవ్వా, నా పేరు నీకు తెలుసన్నావు,
నా పైన నీకు కటాక్షం ఉందన్నావు, మరి నన్ను ఒక్కడినే ఎందుకు వెళ్ళమంటున్నావు? నాతో నువ్వు రావాలి, నాతో నువ్వు రాకపోతే నేను వెళ్ళను ప్రవ్వా. చూడండి, ఆ కటాక్షాన్ని మోషే అడ్వాంటేజ్ గా ప్రార్థన చేస్తున్నాడు. ఆ కటాక్షం కాస్త ఆకలిగా మార్చుకున్నాడు. దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ తో తృప్తి పడిపోలేదు, కటాక్షం ఉంది కదా అని తృప్తి పడలేదు. చాలా సార్లు మనము దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ తో ఊరికినే సాటిస్ఫై అయిపోతూ ఉంటాం. ఆ బ్లెస్సింగ్స్, ఆ ఫేవర్ ని, దేవుడు మనకిచ్చిన నీతిని తీసుకొని ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేయొచ్చు, ఇంకా దేవుని సన్నిధిలో డీప్ గా వెళ్ళచ్చు. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై గొప్ప కార్యాలు చేస్తది అని దేవుని వాక్యంలో ఉంది. నీవు నీతిమంతుడు అయితే నీ ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలిగితే దాని ఆస్క్ బిగ్ థింగ్స్. దేవుడు నీకు గొప్ప కార్యాలే అడుగుదాం, గొప్ప కార్యాలే చేయమందాం, ఆశ్చర్య కార్యాలే చేయమందాం. మోషే ఏం చేశాడంటే ఆ కటాక్షాన్ని తీసుకొని అడిగాడు, ప్రవ్వా నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను. అప్పుడు దేవుడు అన్నాడు, ఖచ్చితంగా వస్తాను మోషే, ఇదిగో నేను నీకు విశ్రాంతినిస్తాను. ఆ కటాక్షాన్ని తీసుకొని మోషే ఇంకా ఆకలిగొన్నాడు దేవుని సన్నిధి కోసం, దాన్ని ఆకలిగా మార్చుకున్నాడు. నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. హల్లెలూయా. ఎటువంటి విశ్రాంతి అంటే పడుకొని నిద్రపోమని కాదు, ఇదిగో నీ మనసులో నెమ్మదిస్తాను, శత్రువుల నుంచి విశ్రాంతి, భయము నుంచి విశ్రాంతి, ఆందోళన నుంచి విశ్రాంతి. ఈ రోజు నేను ఆకలితో దేవుని సన్నిధికి వస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు నెమ్మది కలుగు చేస్తాను, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఏ విషయంలో నువ్వు అలసిపోయావో, ఏ విషయంలో నీకు నెమ్మది లేదో, ఏ విషయంలో నీకు యాంగ్జైటీ ఉందో, ఈ రోజున నీ హృదయానికి నేను నెమ్మది కలుగు చేస్తాను, నీకు విశ్రాంతి కలుగు చేస్తాను, నా సన్నిధి నీతోనే ఉంటది అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మలను తీసుకొని పోకుము అని అడుగుతున్నాడు మోషే. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. నువ్వు రాకపోతే ప్రవ్వా మాకు వాళ్ళకి ప్రత్యేకత ఏముంటది? నీ సన్నిధే కదా, నువ్వు మాతో ఉండడమే కదా ప్రవ్వా, లేకపోతే ప్రత్యేకత ఎలా ఉంటుంది ప్రవ్వా అని అడుగుతున్నాడు మోషే. హల్లెలూయా. అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్నెరుగుదునని చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు కనుపరచుము, నీ మహిమను నాకు చూపుము. 2 ప్రార్థనలు చేశాడండి మోషే. నీ మార్గము నాకు తెలియచి అన్నాడు, నీ మహిమను నాకు చూపించు ప్రవ్వా అన్నాడు. ప్రతిరోజు నేను ఈ ప్రార్థన చేయమని చెప్పాను. నీ మార్గము నాకు తెలియచేయి ప్రవ్వా, నీ మహిమను నాకు చూపించు ప్రవ్వా. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, మీ జాబ్కి వెళ్తున్నారు, ప్రవ్వా నా దైనందిన జీవితంలో నీ మహిమను నేను చూడాలి ప్రవ్వా. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, నా మంచితనాన్ని నీకు చూపిస్తాను మోషే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని మహిమను కనుక మీరు చూపించమని అడిగితే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సన్నిధిని మీకు చూపిస్తాడు ఆయన, ఆయన ప్రెజెన్స్ మీకు చూపిస్తాడు, ఆయన శక్తిని మీకు చూపిస్తాడు, ఆయన మంచితనాన్ని మీకు చూపిస్తాడు. మీతో ఆయన సన్నిధి వస్తుంది, ఆయన యొక్క శక్తి వస్తుంది, ఆయన యొక్క మంచితనము మీతో ఉంటుంది. మీరు వెళ్ళే యుద్ధాలలో, మీరు వెళ్ళే అగ్ని కొలిమిలో, మీరు పనిచేస్తున్న మీ యొక్క ఎవ్రీ డే లైఫ్లో దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క శక్తి మీ పక్షాన పని చేస్తుంది. దేవుని యొక్క మంచితనము మిమ్మలను తృప్తిపరుస్తుంది. అటువంటి ఎక్స్పీరియన్స్ ఈ సంవత్సరం మీరు అద్భుతంగా మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయుదురుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఆయన నీగో నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. మరియు యెహోవా నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువలను. దేవుడు ఇదిగో అటువైపు చూసి ఏదో అక్కడ ఒక బండ ఉంది అక్కడ నిలబడు అనలా, నాకు సమీపంలో ఒక బండ ఉంది, నీవు అక్కడ నిలబడు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళిచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వము నీవు చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని చెప్పాను. ఇదిగో అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ సందులో నేను నిన్ను దాచి పెడతాను మోషే. నేను అటు వెళ్ళి చూడగా నా యొక్క చేతితో నీ ముఖాన్ని కప్పుతాను. నేను వెళ్ళిన తర్వాత నా చేయి తీస్తాను, అప్పుడు నా వెనుక భాగాన్ని మాత్రమే చూస్తాం. వెనుక భాగం చూస్తేనే అంత మహిమకరంగా ఉంటే మరి ఈ రోజున యేసుక్రీస్తులో ఆయనను మనము దగ్గరగా చూడడానికి దేవుడు కృపని చూపించాడు. ఆయన మహిమంతటిని ఆయన యేసుక్రీస్తులో మనకు చూపించాడు కదా అండి. యేసుక్రీస్తులో ఆయన మహిమను మనకు తేటగా చూపించాడు. మరి మనం ఎంత బ్లెస్డ్, ఎంత ఆశీర్వదింపబడిన బిడ్డలము. ఇంకా మనం కనుక చూసినట్లయితే 34వ అధ్యాయము 5వ వచనంలో, మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. దేవుడు అతని దగ్గరకు వచ్చాడంట, మోషే దగ్గరకు వచ్చాడు, మేఘంలో దిగి వచ్చాడు. ఆ మేఘం అంతా బాగా అసలు అంధకారం లాగా కమ్ముకుందేమో, ఇంకా
ఒక్కొక్కసారి ఇక్కడ దేవుడు ఉన్నాడా అని అనిపిస్తుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనుకున్నా, అనుకోకపోయినా, ఊహించినా, ఊహించకపోయినా, దేవుడు నీ పక్షాన పని చేస్తున్నాడా, చేయట్లేదా అని అనుమానమున్నా, మౌనముగా ఉన్నాడు అని అనుమానమున్నా, మౌనములో కూడా ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన నీ పక్షాన ఉన్న దేవుడు. అక్కడ ఆ మేఘంలో దేవుడు మోషే దగ్గర నిలిచి ఉన్నాడు. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళిచ్చు. యెహోవా కనికరమును, దయా, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడనైన యెహోవా. హల్లెలూయా. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము కలిగిన దేవుడు. కనికరము అంటే ఏంటో చెప్పాను. కనికరము అంటే నీ గతాన్ని, నీ తప్పులను క్షమించేది. కృప అంటే ఏంటంటే నీ యొక్క ఫ్యూచర్‌లో నిన్ను బలపరిచి, ఎంపవర్ చేసి ముందుకు నడిపేది. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కనికరము నీ పక్షాన ఉంది. ఆయన కృప నీ పక్షాన ఉంది. ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఈ రోజున నీ గతాన్ని క్షమించి, నీ ఫ్యూచర్‌ని ఆయన ఎంపవర్ చేసి, నిన్ను ముందుకు నడిపిస్తూ, నిన్ను బలపరుస్తున్న దేవుడు. అందుకు మోషే త్వరపడి నేలను తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా, మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనలోని ప్రజలు. మా దోషము, మా పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనుము. మోషే వెంటనే తల వంచి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ దయ, నీ కృప మా మీద ఉన్న ఎడల, నీ కటాక్షం మా మీద ఉన్న ఎడల, నాయన మా మనవి ఆలకించు ప్రభువా. అయ్యా నాయన, ఇదిగో వీరి లోబడనలోని ప్రజలే, అయినా కానీ మాతో రా ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు మోషే. దానికి దేవుడిచ్చిన వండర్ఫుల్ రిప్లై చూడండి. హల్లెలూయా. ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితుల కోసం ప్రార్థన చేస్తున్నారో అమ్మా నాకు తెలీదు. మీరు ఎటువంటి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలీదు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చిన రిప్లై ఏంటో తెలుసా? అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను, ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎవరు వినని, చూడని కార్యములు నీ జీవితంలో చేస్తున్నాను. నీ జీవితంలో ఇంతకుముందు మేబీ నువ్వు దేవుని ఆశ్చర్య కార్యాలు చూసావేమో. అంతకంటే గొప్పవి, అంతకంటే ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నేను చేయబోతున్నాను. ఈ భూమి మీద ఎక్కడైనా, ఏ జనములోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నీ జీవితంలో చేసేది దేవుడు రహస్యంగా చేయట్లేదు, బహిరంగంగా చేయబోతున్నాడు. అందరూ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ బంధుమిత్రులు, నిన్ను అసహించుకున్న వాళ్ళు, నిన్ను తృణీకరించిన వాళ్ళు, నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు, అసలు నీవు మారవు అన్న వాళ్ళు, నీవు ఓడిపోతే సంతోషిద్దామా అని చూసిన వాళ్ళు కూడా దేవుడు చేసిన కార్యాన్ని నీ ప్రజలందరి ఎదుట చేసేదను. అద్భుతములు. హల్లెలూయా. ఎక్కడ, ఏ జనములో చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. అండర్లైన్ చేసుకోండి. నీవు ఏ ప్రజల నడుమలో ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది అది భయంకరమైనది, అది అద్భుతమైనది. అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ యొక్క జీవితంలో ఆయన చేయబోతున్నాడు, నీ కుటుంబంలో చేయబోతున్నాడు. దానికి కావలసిన కీ ఏంటి? దానికి కావలసిన ఆకలి నీతో ఉందా? దానికి కావలసిన ఎక్స్పెక్టేషన్ నీలో ఉందా? ప్రభా, నీ మహిమను చూపించు. నీ మహిమను చూసే వరకు నీ పాదాలు వదిలిపెట్టనని నీవు దేవుడిని అడుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ యు ఆస్కింగ్ గాడ్? దేవుడిని అడుగుతున్నావా? ఈ రోజున మోషే అడిగాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నా మంచితనాన్ని కాదు, నా మహిమని కాదు, నా సన్నిధి నీతో వస్తే నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. అంతేకాదు, ఎప్పుడు ఎన్నడు ఎవరు చూడని అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. నీ ప్రజలందరి ఎదుట నా నామమును హెచ్చిస్తాను, నిన్ను కూడా హెచ్చిస్తాను అంటున్నాడు. అటువంటి గొప్ప కార్యాలు, అటువంటి ఆశ్చర్య కార్యాలు ఈ రోజున దేవుని బిడ్డలారా మీరందరూ చూతురుగాక నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా. నేను ఇంకొక వచనాన్ని చూపించి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. అయినను నా సేవకుడికి యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు. ఇక్కడ 2 పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ఈ 2 ఒక వ్యక్తే. యాకోబు అంటేనేమో బలహీనత కలిగిన వ్యక్తి, యాకోబు అంటేనేమో మోసగాడు, యాకోబు అంటేనేమో కార్నల్ వ్యక్తి, శరీరానుసారమైన వాడు. ఇజ్రాయేల్ అంటేనేమో దేవుడు పిలుచుకున్న పేరు. అంటే ఇజ్రాయేల్ అంటే రాజు,
ప్రిన్స్ అని అర్థము. అది దేవుని యొక్క కాలింగ్, అది ఒక మనిషి పట్ల. ఈ రోజున యాకోబుగా ఉన్న వానిని ఇజ్రాయేలుగా మార్చాడు, తన ఐడెంటిటీని మార్చాడు. ఈ రోజున మనము ఎటువంటి పాత స్వభావము కలిగి ఉన్నామో, పాత స్వభావముతో దేవుడు మనల్ని పిలవట్లేదు కానీ ఆయన ఇచ్చిన గుర్తింపుతో మనల్ని పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుడు పాత స్వభావంతో నిన్ను పిలవట్లేదండి. ఆయన ఇచ్చిన గుర్తింపుతో నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకము. అంటే ఇదిగో నువ్వు తప్పు చేసావేమో, నువ్వు విరిగి నలిగిన పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఒక స్లేవ్గా బాబిలోన్లో ఉన్నావు, కానీ ఇదిగో వీడు పోతే పోయాడులే, ఇంకొకరిని చేసుకుంటాను అనట్లేదు దేవుడు. నీవు ఆయన దృష్టిలో ఇర్రిప్లేసబుల్. నీ స్థానంలో ఇంకెవరు ఉండరు, ఉండడానికి వీలు లేదు. దేవుడు అన్నాడు, నిన్ను సృష్టించాను గుర్తుపెట్టుకో, నిన్ను తయారు చేశాను గుర్తుపెట్టుకో, నీ పైన నేను పని చేశాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను నా సేవ చేయడానికి ఏర్పరచుకున్నాను. నీ జీవితంలో నా కార్యము నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. యు ఆర్ ఇర్రిప్లేసబుల్ టు గాడ్. నీ స్థానంలో ఇంకొక సబ్స్టిట్యూట్ని తీసుకొని రావట్లేదు దేవుడు. నీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటున్నాడు. నేను సృష్టించాను, ఏర్పరచుకున్నాను, నీ కోసం వెయిట్ చేస్తున్నాను చేయవాడని యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును. యెషూరును అంటే నీతిమంతుడు అని అర్థం, అప్రైట్ అని అర్థం. భయపడద్దు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నీ గతాన్ని బట్టి నేను పిలవట్లేదు, కానీ నేను ఇచ్చిన ఐడెంటిటీని బట్టి నేను పిలుస్తున్నాను. నువ్వు నీతిమంతుడు అని పిలుస్తున్నాను. నీ బలహీనతల్ని చూడట్లేదు, నేను ఇచ్చిన నీతిని చూస్తున్నాను. ఈరోజు దేవుడు నీ బలహీనతలు చూడట్లేదండి. యేసుక్రీస్తులో నువ్వు ఏ విధంగా రూపించబడ్డావు, యేసుక్రీస్తులో నీవు నీతిమంతుడిగా రూపించబడ్డావు. దేవుడు నీ ఐడెంటిటీని, ఆయన ఇచ్చిన ఐడెంటిటీని చూస్తున్నాడు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించదను. నీ దాహంగా ఉన్నావా, దప్పిగొని ఉన్నావా, నీకు కావలసిన క్వాలిఫికేషన్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క మూవ్, ఆ యొక్క గొప్ప రివైవల్ నువ్వు చూడాలంటే నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే దప్పిక. నీకు థియాలజికల్ సర్టిఫికేట్ కాదు, అందచందాలు కాదు, ఆస్తిపాస్తులు కాదు, లేకపోతే ఒక పాస్టర్ కుటుంబంలో పుడితేనే అని అనట్లేదు ఆయన. నీకు దప్పిక ఉందా, ఆయన నీ పైన కృమ్మరిస్తాడు. హల్లెలూయా. ఆర్ యు థర్స్టీ? నీవు దప్పిగలవాని మీద నీళ్లు, ఒక చుక్క వేయట్లేదు ఆయన, ఒక మెర్సీ డ్రాప్స్ ఇవ్వట్లేదు. దప్పిగలవాని మీద నీళ్లు, ఎండిన భూమి మీద ప్రవాహ జలము నేను కృమ్మరించదను. ప్రవాహము, ఒక ఫ్లడ్ లాగా నేను కృమ్మరిస్తానంటున్నాడు. ఆ ప్రవాహంలో నీ బలహీనతలు, దిగులు, చింత అన్ని యేసు నామంలో కొట్టుకొని పోవును గాక. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించదను. చూడండి, ఒక జనరేషన్, ఒక తల్లి తండ్రి చేసిన ప్రార్థన తన బిడ్డలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో, మీరు చేస్తున్న మీ ఆకలి నీ బిడ్డల మీద ఫేవర్ని ప్రొడ్యూస్ చేయునుగాక. దేవుని పట్ల మీకున్న ఆకలి మీ బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప డోర్ ఓపెన్ చేయునుగాక. ఏసునామంలో నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. తల్లిదండ్రులుగా మీరు చేస్తున్న ప్రార్థన, మీరు చేస్తున్న ప్రార్థన, ఉదయకాలంలో చేస్తున్న ప్రార్థన, 24/7 మీరు చేస్తున్న ప్రార్థన ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? నీకు పుట్టిన వారిని, నీ బిడ్డలను నేను ఆశీర్వదించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. ఆ యొక్క అవుట్ పోరింగ్ రిజల్ట్, దాని యొక్క రిజల్ట్ ఏంటో ఇక్కడ రాయబడి ఉంది. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. అంటే పచ్చగా ఉంటారు. నీటి కాలువల దగ్గర నాటబడినట్లుగా సూపర్ న్యాచురల్ గ్రోత్ వాళ్ళలో ఉంటుంది. ఎప్పుడు ఆకు వాడక తమ కాలం మందు ఫలం ఇచ్చు చెట్టు వలె వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఎందుకు? ఇదిగో మీ ఆకలిని మీరు ప్రార్థనగా కన్వర్ట్ చేసుకున్నారు. దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మ కృమ్మరింపు మీకు దయచేయబడింది. దాని వలన మీ బిడ్డల పైన కృమ్మరిస్తానంటున్నాడు, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. అంతేకాదు, సూపర్ న్యాచురల్ గ్రోత్ మీలో ఉంటుందని చెప్తున్నాడు. దేర్ విల్ బి సూపర్ న్యాచురల్ గ్రోత్ ఇన్ యువర్ చిల్డ్రన్. కష్టపడవసరం లేదు. దేర్ వోంట్ బి స్ట్రగుల్ ఇన్ గ్రోయింగ్. వాళ్ళు ఎదగడానికి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీటి కాలువల దగ్గర నాటబడిన దానికి ఎప్పుడు కాన్స్టెంట్ సప్లై ఉంటుంది. వాళ్ళు ఎండిపోరు. హల్లెలూయా. దే విల్ నాట్ బి విదర్డ్. వాళ్ళకి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. అబండెంట్ గ్రోత్ ఉంటుంది. అలాగే ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనుడు. వాళ్ళు దేవుని పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడరు. వాళ్ళు నేను దేవుని వాడను అని బోల్డ్గా, ధైర్యంగా చెప్పుకుంటారు. అండ్ దే విల్ కాల్ దెమ్సెల్వ్స్ విత్ దేర్ కాలింగ్. మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇజ్రాయేలను మారు పేరు పెట్టుకొనును. వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు మార్చుకుంటారు. నేను ఇజ్రాయేల్, ఇప్పుడు నేను ప్రిన్స్, నేను దేవునికి సంబంధించేవాడిని. దే విల్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. హల్లెలూయా. ఒక ఆర్ఫన్ స్పిరిట్ కలిగి ఉండరు. ఎప్పుడు దేవుడేనా, ఎప్పుడు ప్రార్థనేనా అని వారిని మీరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మేము దేవుని బిడ్డలము, మేము దేవునికి సంబంధించిన వాళ్ళము అని వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు గుర్తిస్తారు. వారు దేవుడిచ్చిన ఐడెంటిటీని గుర్తిస్తారు. దేవుడిచ్చిన కాలింగ్లో వారు మేల్కొల్పు కలుగుతుంది.
ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులముగా మీరు, భార్యాభర్తలుగా మీరు మీరు మీ కుటుంబాల పట్ల ఆకలి కొని మీరు ప్రార్థన చేస్తే, మీరు దేవా నీ మహిమను నాకు చూపించు ప్రవ్వా అని మీరు ప్రార్థన చేస్తే, అద్భుతంగా దేవుడు ఆ మహిమను మీ కుటుంబాలలో చూపించబోతున్నాడు. అద్భుతంగా ఆ ఆశ్చర్య కార్యాన్ని దేవుడు మీ కుటుంబాలలో చూపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మీ కుటుంబాల పైన కృమ్మరించబడుతుంది. గొప్ప ఆశ్చర్య కార్యాలు మీ కుటుంబాలలో మీరు చూడబోతున్నారు. దేర్ విల్ బి గ్రోత్. కష్టపడాల్సిన అవసరం లేకుండా సూపర్ న్యాచురల్ గ్రోత్, ఆశీర్వాదము మీ కుటుంబాలలో ఉంటుంది. అగ్ని కంచె వలె దేవుని యొక్క సన్నిధి మీకు ప్రకారము వలె ఉండునుగాక యేసు నామములో. ప్రవ్వా, ఈ లోకముతో నేను కాంప్రమైజ్ అవ్వకుండా, ప్రవ్వా నాయన ఇదిగో నాయన నా స్పిరిచువల్ స్టాండర్డ్స్ నేను కాంప్రమైజ్ అవ్వకుండా నీకోసం ఒక ప్రత్యేకింపబడిన జీవితాన్ని, కాన్సిక్రేటెడ్ లైఫ్ని నేను జీవించడానికి కృప చూపించి ప్రవ్వా. 2026 ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా నీ మహిమను తండ్రి మేనిఫెస్ట్ చేయబడిన సంవత్సరంగా నేను చూచినట్లుగా కృప చూపించి నన్ను దీవించి ఆశీర్వదించి ప్రవ్వా అని చెప్పి అందరం ప్రార్థన చేసుకుందామా అండి? షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నాయన మా బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నాయన గడిచిన సంవత్సరాలన్నీ మమ్మల్ని కాపాడే ప్రభా. నాయన 2026 ప్రభా, ఈ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించావు, నీకు వందనాలు తండ్రి. నాయన మాకు ముందుగా వెళ్ళి తండ్రి నాయన ఇనుప గడియలను పగులుగొట్టావు, విరుగుగొట్టావు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇరుకైన మార్గమును నాయన సరిచేసి నడుపుతున్నావు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సంవత్సరం తండ్రి మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి ఆశ్చర్య కార్యాలు ప్రభా, నీ మహిమ మా మధ్యలో ప్రత్యక్ష పరచబడుననే వాగ్దానం మా జీవితంలో నువ్వు నాయన నెరవేర్చబోతున్నందుకు వందనాలు. ప్రతి దినము ప్రభా నాయన తండ్రి నీ యొక్క మహిమను చూసే దినముగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. నమ్మదగిన దేవుడవుగా తండ్రి నీకెంతో వందనాలు చెల్లించుకున్నాను. మా మధ్యలో నీవు ప్రత్యక్ష పరచుకుంటున్న విధానాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాను. నీ పునరుద్ధాన శక్తితో దీవించమని అడుగుతున్నాను ప్రభా. నాయన స్టబర్న్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో నాయన, కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న స్టబర్న్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రభా, నీ బ్రేక్ త్రూ దయచేయమని అడుగుతున్నాను. నాయన బంధకాలను తెగగొట్టమని అడుగుతున్నాను, బంధకాలను బ్రేక్ చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నాయన తండ్రి అడిక్షన్స్ లో ఉన్న వారికి విడుదలను గ్రహించమని అడుగుతాను. చీకటి అంధకార శక్తుల ప్రభావం క్రింద నలిగిపోతున్న వారికి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతాను. యేసు నామములో చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని తరిమి కొడుతున్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాను. అయ్యా నీ రక్తము ప్రోక్షిస్తున్నాం, నీ యొక్క నాయన తండ్రి పరిశుద్ధాత్మ కృమ్మరింపు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎండిన నాయన తండ్రి నేలపైన ప్రవాహ జలము కృమ్మరించినట్లుగా దాహముగన్న వారి పైన ప్రవాహ జలము కృమ్మరించమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ ఆత్మను కృమ్మరించమని అడుగుతున్నాను, దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. పరలోకపు దీవెనలు కృమ్మరించమని అడుగుతున్నాను. నమ్మదగిన దేవాని ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ బంగారు హస్తాలకి సమర్పించుకుంటూ ప్రభా నాయన తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. నాయన ఈ రోజున దిగులుతో నాయన తండ్రి నాయన విరిగి నలిగిన హృదయంతో ఉన్నవారిని ప్రభా, నాయన ఒక బ్యారన్ లైఫ్ తో ఉన్నవారిని ప్రభా, నాయన ఎండిపోయిన జీవితాలుగా ఉన్న వారిని పునరుద్ధరణ దయచేయమని అడుగుతున్నాను. రెస్టోరేషన్ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీకే ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ పరలోకపు దీవెనలు కృమ్మరించి దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత నీకే ఆరోపించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.